హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజ్ ఫ్రెండ్స్ చాలా అర్జెంట్ అనమాట. రచన సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్కి కూడా బ్లౌజెస్ కావాలని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారనమాట. తనవి సెట్ అయినాయి అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ కూడా ఇచ్చారు. కటింగ్ అయితే అయిందండి. ఇప్పుడు నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సింపుల్గా చాలా అర్జెంట్ అండి. నేను క్లారిటీగా తీయలేను. కొంచెం ఫ్రెండ్స్ కట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అది అర్థమయ్యేలా స్టిచ్ చేద్దామని చెప్పేసి నేను స్టిచ్ చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. కటింగు అండ్ స్టిచ్చింగు చాలా సింపుల్గా నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే పెడుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? టైం కూడా చాలా 1 అవర్ కూడా లేదు ఇవ్వడానికి. బ్లౌజ్ 1 అవర్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు అయిపోవాలి. మీకు ఆల్రెడీ వీడియోలో టైం చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లూజ్ ఎంత కావాలో బ్లౌజ్ పీస్కి నేనైతే కట్ చేసుకున్నానండి. అండ్ ముందే నేను స్టార్ట్ చేశాను. సరే ఎలాగ స్టిచ్ చేస్తున్నాను, ఎంత అర్జెంట్ అయినా సరే మీకు కొంచెం ఈరోజు ఏ వీడియో తీయలేదు అని చెప్పేసి మీకు తీయాలని చెప్పేసి అప్పుడు సడన్గా గుర్తొస్తే నేను ట్రైపాడ్ కూడా పెట్టలేదండి. మా పాపని తీయమన్నాను. కొంచెం అలా షేక్ చేసేసింది అనమాట. వీడియో అంతా ఊగిపోతుంది. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. కొంచెం ఆ స్టిచ్చింగ్ మాత్రం చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. చూద్దాము. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, నేనైతే ఆది బ్లౌజ్తోనే వేస్తున్నానండి. ఫస్ట్ ఇది నార్మల్ లెగ్స్ అనమాట. ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ లెగ్. నేను కట్ చేసేది ఏంటంటే బోట్ నెక్ స్టైల్లో అనమాట. షోల్డర్ అవి వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా 7 అంగుళాలన్నర పెట్టుకున్నానండి. మేడ వచ్చేసి ఈ సైజ్ వచ్చేసి కూడా బ్లౌజ్ వచ్చేసి 32 సైజే ఉంటుంది. 34, 32 అంతే, అంతకుమించి ఎక్కువ కూడా ఉండదండి సైజు. బ్లౌజ్ సైజు చక్కగా చంక పొడవు డౌన్ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి. అంటే వాళ్ళు ఇవ్వడం మాత్రం నార్మల్ నెక్సే అండి. నేను కుట్టేది మాత్రం కొంచెం బోట్ నెక్ స్టైల్ అనమాట. 630 అంటే 6.5 ఇంచులు పెట్టాను. చంక డౌన్ అయితే 6.5 తీసుకున్నానండి. నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. అలాగా 4 ఇంచెస్ తీసుకున్నాను. అంటే నేను చిన్న గీత పెట్టుకున్నాను చూసారా, నెక్ ఎంత కావాలి అనేది నేను నడుము దగ్గర టిక్ పెట్టుకున్నాను. ఆ కొలతలో నేనైతే ఇంకా అంతకు మించి డౌన్ అవ్వకుండా మనకి ఎంత అయితే డౌన్ కావాలో వాళ్ళు ఎంత వాడతారో ఆ డౌన్లోనే నేను వచ్చేసి బోట్ నెక్లో బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రయాంగిల్ నెక్ అయితే కట్ చేశాను అనమాట. మీరు చూసుంటారు, నేను బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఇలానే చేస్తాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి తీసేసుకుంటానండి. అంటే హెవీగా ఉన్న వాళ్ళకైతే కొంచెం బాగా పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, అప్పుడు బ్యాక్ వేరుగా ఫ్రంట్ వేరుగా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు నేను ఎంత వెడల్పు అయితే గీసుకున్నానో చక్కగా రౌండ్ నెక్ అయితే బోట్ నెక్లోనే మరీ బోట్ కాకుండా అలా అని డీప్ కాకుండా మిడిల్లో స్టిచ్ చేస్తాను కదా నేను, ఆ స్టైల్లో అనమాట. ఈ నెక్ సైజ్ అయితే చాలా బాగుంటుందండి. అలా మూసుకుపోయినట్టు ఉండదు, అలానే డీప్ ఉండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టైప్ నెక్స్ అయితే. ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ వచ్చేసి ఇది బుట్ట చెయ్య బాగా పొడవు ఉందండి. నేను మాత్రం 10 ఇంచెస్ పెట్టాను. 10 అంగుళాలు పొడవు పెట్టుకున్నాను. మీరు చూసారో లేదో, నేనైతే కొలవకుండానే గీసుకున్నాను. నాకు 10 అంగుళాలు అనేది ఎంత ఉంటుందో ఒక ఉజ్జాయింపున ఐడియా ఉంటుంది. తీరా తర్వాత నేను టేప్ వేసుకోవాల్సిన తర్వాత కూడా అది 10 అంగుళాలే వస్తుంది. మీకు వీడియోలో చూపిస్తాను. ఒకసారి కటింగ్ అయితే ఫస్ట్ చేసేసుకుందాం. చక్కగా అలా రౌండ్గా గీసుకొని కటింగ్ అయితే చేసేసానండి. తర్వాత సైడ్ కూడా హ్యాండ్ దగ్గర కొంచెం ఒక రంగులో లోతు అయితే క్రాస్గా కట్ చేసుకున్నాను. అదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను 10 ఇంచులు తీసుకున్నాను. డౌన్ వచ్చేసి 630 తీసుకున్నాను అనమాట. అంటే 630 అంటే నాకు గడియారం టైం అలవాటు అయిపోతుందండి. కాదు, 6.5. ఓకేనా, 6.5 ఇంచులు. ఇది వచ్చేసి 10 తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, అప్పుడు మనకి డౌను 3 అంగుళాలన్నర అంటే 3.5 అంగుళాలు చంక డౌన్ అయితే తీసుకున్నట్లు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది బ్లౌజ్ అనమాట. ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది. మీకు ఒకసారి ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి.
కరెక్ట్గా 4:25 అయిందండి. మీకు కనిపిస్తుంది కదా. నేనంటే ఇంకా కరెక్ట్గా ఒక 1 అవర్లో అయితే స్టిచ్చింగ్ చేయాలి. 4:30, 5 నిమిషాలు తక్కువ 4:30 అయినట్లు టైం అయితే. 1 అవర్లో ఈ బ్లౌజ్ అండ్ స్టిచ్చింగ్ చేసేయాలి. తర్వాత ఫైనల్గా మీకు వీడియో తీయాలి. నాకైతే చాలా టెన్షన్గా అనిపించింది. టెన్షన్గా అయితే బ్లౌజ్ స్టిచ్ చేశాను. కానీ అనుకున్న టైంకి మాత్రం పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసి ఇవ్వగలిగానండి. జస్ట్ మినిట్, ఇంక లాస్ట్ మినిట్ అనమాట. ఇంకా వెళ్ళిపోతాము అంటున్నారు. ఆ లోపల టక్కుమని అయిపోయింది. గబగబా విక్సులు వేసేసి ఇంకా ఇచ్చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా వాళ్ళని పంపించి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ దగ్గర కూర్చున్నాను. ఇంక ఇప్పుడు పడుతుంది. కుట్టడం 1 గంటే పట్టిందండి. ఇది ఎడిటింగ్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చుకొని, ఎక్కడైతే వేస్ట్గా ఉందో అక్కడ డిలీట్ చేసుకొని పెట్టుకునేటప్పటికి 2 అవర్స్ ఖచ్చితంగా పైన పడుతుందండి నాకు తెలిసి ఈ వీడియోకి. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు చక్కగా చూడండి, మీకు ఎటువంటి షేక్ అనేది ఉండదు వీడియో. ఎలాగోలా పాత ట్రైప్యాడ్కి నేను కొంచెం ఫోన్ సెట్ చేసి పెట్టానన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. నేనైతే వేలు పెట్టుకొని ఉజ్జాయింపును కట్ చేశాను. కానీ ఇప్పుడు మీకు చూపించాలి కదా, 3 అంగుళాలు గ్యాప్ చూసారా. ఫస్ట్ మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను 3 అంగుళాలు అనేది పెడతానని చెప్పేసి. ఇప్పుడు కూడా అలాగే 3 అంగుళాలు పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి ఈ అక్కడి నుంచి అక్కడికి గ్యాప్ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. అప్పుడు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి మనం చక్కగా లోతలా క్రాస్ తీసుకుంటే షేప్కి మాత్రం కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్కి నేను ఇలా చేస్తానండి. ఇంకా హెవీ బ్లౌజ్ అనుకోండి, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్ బ్యాక్ తీసుకొని ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని తీస్తాను. ఇది నార్మల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది సెట్ అయిపోతుందని నేను ఇలా అయితే తీస్తున్నాను అనమాట. ఒక 40 దాటింది అనుకోండి, కొంచెం ఫ్రంట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే హెవీ చెస్ట్ ఉండడం, దానివల్ల కొంచెం నొక్కేసినట్టు ఉంటుంది అనమాట. ఇది నార్మల్ సైజ్ వాళ్ళకి మాత్రం ఇలా కుడితే మాత్రం చాలా నీట్గా సెట్ అవుతుంది. అసలు ఇంకా రిమార్కే ఉండదు అనమాట. ఇంకా అలా ఫిదా అయిపోతారు మనం స్టిచ్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, నేను అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ తక్కువలు రాకుండా అలా పర్ఫెక్ట్గా చివరికి వచ్చే వరకు సరిపోయేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి. నేను యాక్చువల్గా ఇక్కడైతే ఓవర్లెక్ చేస్తానండి. ఇంటి దగ్గర కాబట్టి ఓవర్లెక్ మిషన్ లేదు. కానీ నేను డబుల్ స్టిచ్ వేసేసాను అనమాట. అలా ఖర్చులు అనేది మధ్యలోకి రావాలండి. అంటే ఈ ఖర్చులేమో ఇటువైపుకి, ఈ ఖర్చులేమో ఇటువైపుకి, సెంటర్ వైపుకి పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా షేప్ అనేది బాగా నిలబడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఫ్రంట్ బటన్స్ అనమాట. నేను ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను 2 సగాలు చేసుకున్నాను. తర్వాత లైనింగ్ జాయింట్ వేసుకున్నప్పుడు నెక్ కట్ చేయలేదండి, దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్టే కట్ చేసుకుంటే సాగిపోతుందని చెప్పేసి నేను ఫైనల్గా లాస్ట్లో కట్ చేసుకుంటానండి. అది చక్కగా షేప్ కుట్టు దగ్గర పిల్లలు అరుస్తున్నారు ఫ్రెండ్స్. చక్కగా నేను ఎక్కడైతే టాకా పెట్టుకున్నానో అక్కడ కూడా చక్కగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. 2 అంగుళాల పొడవులో, ఎక్కువ కాదు, ఒక 1/2 ఇంచు పెట్టుకొని సన్నగా చివరికి వచ్చే వరకు లాగేసుకుంటే సరిపోతుంది అనమాట. 2 కూడా సేమ్ అలానే వేసుకోవాలి. అదిగోండి, వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో లేదో సైలెంట్గా ఉండండి. ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో లేదో చూసుకోవాలండి. ఫస్ట్ ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కాజాల పట్టీ అయితే నేను కడతానండి. ఉక్సుల పట్టీ, కాజాల పట్టీ ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. అదిగోండి, నేనైతే చక్కగా 2 అంగుళాలు అంటే ఇంచుమించు ఒక 5 ఇంచులు వెడల్పులో ఉన్న సిల్క్ క్లాత్ని తీసుకున్నాను. దాన్ని డబల్ ఫోల్డ్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే కాజాల పట్టి ఒక్కొక్కసారి స్టిచ్ చేస్తానండి. అదిగోండి, 2.5 ఇంచుమించు పావుదక్కు 3 ఉంది, అంటే 5 అంగుళాలు అలా ఉంటుంది. దాన్ని ఫోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. చక్కగా అలా ఫోల్డ్ చేసేసుకొని వెనక భాగానికి స్టిచ్ వేసేసుకుంటే పైకి కూడా నీట్గా ఉంటుంది. అలాగే 2 పేటలు వేస్తాం కాబట్టి మందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టీ కడతానండి. ఉక్సుల పట్టీకి వచ్చేసి కాటన్ క్లాత్ తీసుకుంటాను. ఎందుకంటే కాటన్ అనేది కొంచెం ఉక్సులు వేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి కాటన్ క్లాత్ అయితే వేస్తాను. చక్కగా
ఉన్న క్లాత్తో అడ్జస్ట్ చేసుకొని నీట్గా అయితే స్టిచ్ వేసుకోండి. మీరు కూడా ఎలా స్టిచ్ వేసిందో కాదండి, వేసేటప్పుడు లుక్ ఎలా కొడుతున్నాము ఏంటనేది మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇదిగోండి ఉక్సుల పట్టీని కూడా నేను ఇలా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకొని చక్కగా ఒక అంగుళం వెడల్పు, అంగుళం కన్నా తక్కువ వచ్చేలా ఉంచుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాక కూడా ఒక్కసారి మళ్ళీ కొలుచుకోవాలండి. కొలుచుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటే నేను ఎలా వీడియోలో కట్ చేస్తున్నానో అలా ఎప్పటికప్పుడు మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలండి. ఎందుకంటే ఫైనల్గా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సాగుతూ ఉంటాయి. ఒకటి సాగి ఎక్కువ తక్కువగా వచ్చి మీరు ఇబ్బంది పడే బదులు ముందే చూసుకోవాలి. సరే, ఇప్పుడు మనకి షేప్ పట్టీలు లేవు కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అంగుళం వెడల్పు క్లాత్ని తీసుకొని షేప్ పట్టీ బదులు అక్కడ నడుము పట్టీ కట్టేస్తున్నానండి. మన ఉక్సులు పట్టీ నడుము వెనకాల పట్టీ ఎలా కట్టుకుంటాం అలాగే వెనక పట్టీ అయితే కట్టేసుకుంటున్నాను అనమాట. నేను పైనుంచే స్టిచ్ చేస్తున్నానండి. పైనుంచి ఎందుకు చేస్తున్నాను అక్క అని మీరు అడిగితే అనుకోవచ్చు. అంటే కింద నుంచి కూడా చేయొచ్చండి. బ్యాక్ సైడ్ నుంచి చేస్తే క్రాస్లు వస్తాయని చెప్పేసి నేను సిల్క్ క్లాత్ కదా, అసలు ఒక్కొక్క క్లాత్ సపోర్ట్ చేయదండి. అలాంటప్పుడు మనం పైనుంచి చేసుకుంటే ఆ కుట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట. అదిగోండి చూసారా, ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. అన్నీ కాదండి, కొన్ని ఇలా సాగుతున్నాయి అనుకున్న టైప్ ఉన్నప్పుడు మాత్రమే పైనుంచి స్టిచ్ వేస్తాను. అప్పుడు చక్కగా వంకర్ టింకర్లు ఏమన్నా ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, కనిపించినప్పుడు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా చూడండి, ఇది బ్యాక్ సైడ్ నడుము పట్టీ అనమాట. దీన్ని కూడా నేను పైనుంచే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ వల్ల సాగినట్టుగా అనిపిస్తుంది. మన లైనింగ్ జాయింట్ వేసినప్పుడు ఒక్కసారి అలా అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇలాగ నడుము పట్టీని కూడా నేను పైనుంచే స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ప్రతిసారి ఇలా చేయాలని కాదు, కొన్ని క్లాతులు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నప్పుడు మనమే తెలుసుకొని ఇలా చేసుకోవాలి. అప్పుడు విప్పదీయకుండా ఒకేసారి నీట్గా వస్తుంది అనమాట. చక్కగా నేను డాట్స్ కూడా ఒక 2 అంగుళాల వెడల్పులో, 2.5 అంగుళాల వెడల్పులో నీట్గా డాట్ కూడా వేసేసుకుంటున్నానండి. అస్తమాను ఈ దారం అయితే అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోపల ఏదైనా మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకుందాం? నా ముఖం చూడండి, చెమటలు ఎలా కక్కుతున్నాయో. వీడియో అసలు అంటే ఫ్యాను నేను అనుకున్నాను ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా అనుకుంటే తీరా కరెంట్ పోయిందండి. ఫ్యాన్ లేదు అసలు. బ్లౌజ్ ఏమో అర్జెంటు, ముఖం అంతా చెమటలు కక్కేసినాయి అన్నమాట. నేను చెప్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుందండి. అలాగే ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ఎంతోమంది లేడీస్ ఇళ్ళల్లో పడి కుట్టి బాధ అంతా ఇంత కాదండి. చూపిస్తేనే తెలుస్తుంది. యూట్యూబ్ అనేది చాలా మంచిదండి. ఎందుకంటే మన ప్రతి కష్టాన్ని కూడా ఏది పడితే అది కాదు, మనం ఏం చేస్తున్నాము ఇంపార్టెంట్ అయింది చాలామంది పెడుతున్నారు, మనకి చాలా యూజ్ కూడా అవుతున్నాయి అన్నమాట. చాలామంది లేడీస్ మరుగున పడిపోయి ఎక్కడో మూల ఊళ్ళల్లో స్టిచ్చింగ్ చేస్తూ అలాగే 10కి 20కి అంటే జాకెట్ వచ్చి 40కి 50కి కుడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎంత మనం ఏం చేయలేమండి, ఇంకా అంతే. సరే ఫ్రెండ్స్, మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించే. అయితే ఇప్పుడు నేను నెక్ అయితే చూసారు కదా, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నెక్ ఇంకా ముందుకు వెళ్ళిపోయింది వీడియో. ఒక క్లాత్ని నేను సరిపడా పెట్టుకొని లైనింగ్ ఏమైతే జాయింట్ వేసుకున్నానో అలానే చక్కగా స్టిచ్ అయితే వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ క్లాత్ నేనైతే కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అక్కడక్కడ టాకాలు పెట్టుకొని మూలల్లో వచ్చేసేటప్పటికి కత్తిరితో చక్కగా టాకాలు అయితే పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా వెనక్కి అయితే తిప్పేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా వెనక్కి తిప్పుకొని ఇలా ఒకవేళ బయటికి రాకపోతే ఆ మూలలో కత్తిరితో చక్కగా స్లోగా అలా మూవ్ చేసుకుంటే మనకి మూలలు అనేవి కరెక్ట్గా నీట్గా వస్తాయండి. అయితే యాక్చువల్గా నేను బకరం కూడా వేస్తాను, క్యాన్వాస్ అంటాను కదా, అది కూడా వేస్తాను. అది ఇంటి దగ్గర లేదండి, నేను తీసుకొచ్చాను కానీ అయిపోయింది, కొంచెమే తీసుకొచ్చాను. ఇంకా సరే అని కాటన్ క్లాత్తోనే నేను వేసేసాను. ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడైనా లేకపోతే ఇలా వేస్తాను. ఎక్కువ మాత్రం బకరమే వాడతానండి. అయినా సరే కూడా క్యాన్వాస్ వేయకపోయినా సరే కూడా చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. చూడండి, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్, అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది. అదిగోండి, బాగా వచ్చింది కదా.
ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ క్లాత్ అయితే మనం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఒక అంగుళం వెడల్పులో ఉంచుకొని నేను ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దాన్ని ఒక గోరంచు ఒక మడత పెట్టుకొని చుట్టూ అంచు అయితే కుట్టేసుకుంటున్నానండి. మళ్ళీ పీసులు రాకుండా ఉండాలి కదా లోపల భాగంలో. అలా అంతా కూడా అంచు టైప్లో కుట్టేసుకుంటున్నాను. ఇలా అంచులా కుట్టుకున్న తర్వాత పైకి మళ్ళీ నార్మల్గానే నేను పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, నేను పైన అంటున్నాను కదా, ఇప్పుడు పైనుంచి వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ క్రాస్ లాగా ఏమైనా వస్తే అది రాకుండా ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని కుట్టుకోవచ్చండి. మీరు బ్యాక్ సైడ్ నుంచి కుట్టామనుకో అడుగుని ఇటువైపు ఎలా ఉందనేది మనకి తెలియదు. నేను అందుకని ఏం చేస్తానంటే ఇటు నుంచి కుడతానమాట. ఓకేనా ఫ్రెండ్, అదిగోండి నీట్గా వచ్చేసింది. డబల్ స్టిచ్ కూడా అయిపోయింది. ఇంకా చేతి పని ఎలాంటి పని కూడా లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్కలు తిప్పేసాం కదా, మొత్తం ఒకసారి తిప్పడానికి లేదు ఇక. అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ విడిగా మెడ అయితే వేసుకోవాలన్నమాట. బ్యాక్ ఎప్పుడు మనం ఇలా తిప్పేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ విడిగా సపరేట్గా వేసుకోవాల్సి వచ్చింది. ఇలాగే నేను చూపిస్తున్న విధంగా మన అంగుళం మీద కొంచెం ఉండేలా క్లాత్ కట్ చేసుకొని అంచు కుట్టుకొని, అదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మూలలు వచ్చేటప్పటికి ఒక 2 లేదా 3 కుచ్చులు పెట్టుకోండి. చాలా అవి కూడా సన్నగా చిన్నగా. 2 నెక్స్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. చక్కగా 2 అలానే అక్కడక్కడ కొంచెం క్రాస్ తిరగడం కోసం కత్తిరితో అలా కట్టించుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఇచ్చుకున్న తర్వాత పై కుట్టు అనమాట. ఖర్చుని మెడని పైకి తిప్పి అదిగోండి అలా పై కుట్టు వేయండి. ఓకేనా, పై కుట్టు వేసిన తర్వాత షోల్డర్స్ మీరు ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విడివిడిగా స్టిచ్ చేసినప్పుడు నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ కుట్టుకోండి. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఖర్చులు కూడా షోల్డర్ దగ్గరికి రావన్నమాట. ఇదే బోటిక్ స్టైల్ నెక్స్ ఇలానే కుడతారండి. నార్మల్గా 2 ఒకసారి అతికితే ఏంటంటే ఆ పీసులు అవి మెడలో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత నీట్గా ఉందో. ఆ చివరి భాగంలో ఖర్చులు అయితే బయటికి రావు. మీరు కూడా కంపల్సరీ ఇలా స్టిచ్ చేసుకోండి. ఒక్క నిమిషం లేట్ అయినా లేకపోతే కొత్తగా అనిపించినా అదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఆ క్లాత్ని నెక్ ఏదైతే తిప్పామో అది అలా ఓపెన్గానే పెట్టిన తర్వాత కొంచెం జరిపి బ్యాక్ పార్ట్ పెట్టి అలా 2 కుట్లు వేసుకోండి. ఇప్పుడు చక్కగా ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని కిందకి పెట్టి ఆ ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు ఆ ఖర్చులు అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు అర్థమైంది కదా, మీరు ట్రై చేయండి. 1-2 సార్లు మీరు ట్రై చేస్తే వచ్చేస్తుంది. కొత్త వాళ్ళు నెక్స్ట్ దగ్గర చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే మగ్గం వర్క్ బ్లౌజులకు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ చివరి పీసులు కానీ పూసలు కానీ అవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా లుక్ ఉంటుందండి బ్లౌజ్. కంపల్సరీ మీరు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల బయట కస్టమర్స్కి అయితే చాలా ఇష్టపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా మ్యాక్సిమం బ్లౌజ్ అయిపోయినట్టే. హ్యాండ్స్కి నేను లోతు తీయలేదండి, లోతు తీస్తున్నాను. చాలా వీడియోలో చెప్తాను కదా, ఒక 6 ఇంచ్ పెట్టుకొని లోతు అయితే తీసుకోవాలని. నేను ఇప్పుడు వీడియో చూపిస్తున్న విధంగా నేను ఫస్ట్ తీయనండి. బ్లౌజ్ ఇలా లైనింగ్లు అతుక్కున్న తర్వాత 2 ఆపోజిట్లో వేసుకొని నేను ఇప్పుడైతే తీస్తాను అనమాట. ఒకవేళ ఫస్ట్ తీస్తే మళ్ళీ హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు 2 ఒకే వైపుకి రావడం అలా మిస్టేక్స్ జరుగుతాయి. అందుకని నాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట. చక్కగా హ్యాండ్స్ జాయింట్ వేసుకోవడం కూడా నేను ఇలా సెంటర్ నుంచి వేసుకుంటానండి. షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్కి వచ్చేసి సెంటర్ పెట్టుకొని డాట్ పెట్టుకొని నేను ఇలా అయితే వేసుకుంటానండి. ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే హ్యాండ్ కొంచెం సాగినట్టుగా అనిపిస్తుంది. నాకు అలా అలవాట్లేదు. నేను ఇంక ఇలానే వేస్తాను ఎప్పుడు కూడా. చక్కగా అలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. లైన్గా బ్యాలెన్స్ చూసుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా క్రాస్లు అయితే తీసేసుకోండి. అప్పుడు షోల్డర్ అనేది హ్యాండ్ అతికే కూడా నీట్గా ఉంటుంది. ఇంకా థ్రెడ్స్ కూడా నేను అంటే షో బటన్ వేయమన్నారండి. షో బటన్ ఇంకా అప్పుడు వేసే అంత టైము లేదు, అలాగే ఇంటి దగ్గర షో బటన్ కూడా లేదు అని చెప్పేసి నేనైతే ఇంకా తాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. ఇంకా థ్రెడ్స్ పెట్టేస్తున్నాను. ఇంకా
అంటే బ్లౌజ్లో అక్కడక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి గోల్డ్ థ్రెడ్ వేశాను. 2 మొగ్గలు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మరీ ఒకటైతే తేలిపోతుందని చెప్పేసి 2 పెట్టుకొని అలా చక్కగా మీరు ఇవ్వండి. తాళ్ళు ఇంట్లో ఎవరైనా ఒకవేళ మీకు రౌండ్ నెక్లు జారిపోయినట్టు అనిపిస్తే ఇలా థ్రెడ్ తెచ్చుకొని ఒక ₹5 మీటర్ అండి తెచ్చుకొని మీరు ఇలా ఇంట్లోనే వేసేసుకోవచ్చు. టైలర్ దగ్గరికి వెళ్ళి అడిగి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. మీకు ఇంట్లో మిషన్ ఉంటే చాలు. ఇలా సింపుల్గా థ్రెడ్స్ అయితే వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లౌజ్ అయితే ఇంకా ఫైనల్గా స్టిచ్చింగ్ అయిపోయిందండి. నేను చాలా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మరి మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది మీ కామెంట్లో నాకు తెలియాలి. మీరు కామెంట్ చేస్తే నా మిస్టేక్స్ కానీ నాకు ఏమైనా అర్థమవుతాయి. ఒక సిస్టర్ చెప్పారు ఫస్ట్లో, అక్క మీరు చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే కొంచెం స్లోగా కరెక్ట్గా చేస్తున్నాను అనమాట. ఏంటంటే చెప్తేనే కదా నాకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఇది బాగుందా లేకపోతే ఇంకా వేరే ఏదన్నా మీకు మార్చాలనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంత కష్టపడి వీడియో తీసినందుకు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ మర్చిపోవద్దు లైక్ చేయడం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఫ్రెండ్స్, చూసారు కదా టైము కరెక్ట్గా 5:29 అయిందనమాట. ఇందాక వచ్చేసి 4:25కి నేను బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా 1 అవర్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్ వచ్చేసి ట్రయాంగిల్ నెక్ పెట్టానండి. థ్రెడ్స్ అయితే షో బటన్ పెట్టమన్నారు, ఇంటి దగ్గర బటన్ లేదని చెప్పేసి నేను థ్రెడ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా మనకి హెమ్మింగ్ పని ఉందనమాట. కొంచెం ఉక్సులు కాజాలు వేసేసి ఇంకా వాళ్ళకి కాల్ చేసి ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ మీకు నచ్చినట్టయితే మన వీడియోస్ ఇంకా అంటే నాకు పూర్తిగా కుదరలేదండి, టైం ఎంతో లేక నేను గబగబా తీయాల్సి వచ్చిందనమాట. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీరు నన్ను సపోర్ట్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా ఈ టైంలో అవసరం అనమాట. షాప్లో అనుకోండి కొంచెం వర్క్ బాగుంటుంది, ఇంటి దగ్గర ఇంకా మీకు ఆల్రెడీ ప్రతి విషయం కూడా మీకు నేను చెప్తూనే వచ్చాను, పిల్లల గురించి అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నానని. ఓకే ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి, మంచి మంచి మోడల్స్ పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.